హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఎల్పిజి గ్యాస్కి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశంలో ఎల్పిజి సరఫరాలపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా వాణిజ్య వినియోగదారులు వీలైనంత వరకు పిఎన్జికు మారాలని ప్రభుత్వం సూచించింది. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్కు చెందిన జాయింట్ సెక్రటరీ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా స్థిరమైన ఇంధన సరఫరా కొనసాగేందుకు ఈ చర్యపై ఇటీవల అధికార స్థాయిలో చర్చలు జరిగాయి. ఇప్పటికే పిఎన్జి మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తున్న వాణిజ్య ఎల్పిజి వినియోగదారులు పైప్లైన్ గ్యాస్ కనెక్షన్లకు మారాలని ఆమె సూచించారు. దీనికి సహకరించేందుకు ప్రభుత్వం గ్యాస్ పంపిణీ సంస్థలతో కలిసి ప్రోత్సాహకాలను అందిస్తోంది. కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు కొన్ని గ్యాస్ కంపెనీలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. ఉదాహరణకు ఇంద్రప్రభాత గ్యాస్ లిమిటెడ్ మార్చి 31 లోపు కొత్తగా కనెక్ట్ అయి గ్యాస్ వినియోగం ప్రారంభించే గృహ వినియోగదారులకు ₹500 విలువైన ఉచిత గ్యాస్ అందిస్తామని ప్రకటించింది. అదేవిధంగా GAIL, గెయిల్, భారత్ పెట్రోలియం కూడా వినియోగదారులను పిఎన్జి వైపు ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. అధికారుల ప్రకారం పిఎన్జి అనేది ఎల్పిజితో పోలిస్తే క్లీన్గా దహనం అయ్యే ఇంధనం. ఇది పైప్లైన్ల ద్వారా నేరుగా ఇళ్లకు సరఫరా అవుతుంది. అందువల్ల సిలిండర్ డెలివరీలు లేదా నిల్వ అవసరం ఉండదు. ఇది గృహాలు, వాణిజ్య సంస్థలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇటీవల సంవత్సరాల్లో ప్రభుత్వం దేశవ్యాప్తంగా నగర గ్యాస్ పంపిణీ నెట్వర్క్ను విస్తరించింది. దీని ద్వారా మరిన్ని ఇళ్లకు, వాణిజ్య సంస్థలకు పిఎన్జి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేస్తున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఈ నేపథ్యంలో ఇంధన సరఫరా వ్యవస్థను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఈ పరిస్థితుల్లో పిఎన్జి వినియోగం పెరిగితే ఎల్పిజి సిలిండర్లపై ఉన్న డిమాండ్ ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.